వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను ఆర్సీఎం ఛార్జెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జిఎస్టీలో మనకి ఆర్సీఎం మెథడ్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది క్లాసెస్ అటెండ్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే డౌట్స్ కూడా అడుగుతున్నారు. మేడం, ఆర్సీఎం ఛార్జెస్ అనేది మనం జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు ఏ రిటర్న్లో వేసి ఫైల్ చేయాలి, దాని ఐటీసీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. అందుకే డీటెయిల్గా ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఆర్సీఎం గురించి వీడియోస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆర్సీఎం అంటే ఏంటి, మనకి ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది, టాలీలో మనం ఆర్సీఎం పర్చేజ్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, మనం జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆర్సీఎం ఛార్జెస్ ఏ రిటర్న్లో వేసి ఫైల్ చేసుకోవాలి, ఐటీసీ ఎలా క్లెయిమ్ చేయాలి, మనము ఆర్సీఎం ఛార్జెస్ ఎలా పే చేసుకోవాలి, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మొత్తం నేర్చుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడాలిమా. ఇంకా మొత్తం కూడా మనం ఆర్సీఎం గురించి క్లియర్గా నేర్చుకుంటున్నాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్, మీరు జిఎస్టీ గురించి నేర్చుకోవాలి అనుకుంటే నేను శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్లో జిఎస్టీ గురించి వీడియోస్ చేశానుమా. మీరు గూగుల్ సర్చ్ పేజ్కి వెళ్ళి శ్రీ టాలీ ట్యుటోరియల్ అని టైప్ చేసి ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి వెళ్ళారంటే అక్కడ నేను చేసిన వీడియోస్ ప్లేలిస్టులన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇక్కడ జిఎస్టీ అని ఉంటుంది. ఈ జిఎస్టీ క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయిమా. మీరు రియల్ టైంలో వర్క్ చేసుకునేటప్పుడు జిఎస్టీలో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూడండి, జిఎస్టీ బేసిక్స్ నుంచి ఈ వే బిల్ గురించి ఇలా చాలా వీడియోస్ చేశాను నేను. జిఎస్టీ ఎంట్రీస్ టాలీలో ఎలా వేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూసుకోవచ్చండి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీఎం అంటే ఏంటో చూద్దాము. ఆర్సీఎం మెథడ్ అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం అని అర్థము. మనము రెగ్యులర్ డీలర్ అయ్యి ఉండి అన్రిజిస్టర్డ్ డీలర్ అయినటువంటి సప్లయర్ నుంచి సర్టైన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేసినప్పుడు ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది. చాలామంది అడుగుతారు నన్ను, మేడం కాంపోజిషన్ డీలర్కి ఆర్సీఎం అప్లికబుల్ అవుతుందా అనేసి. అవ్వదండి. నేను రియల్ టైంలోనే చెప్తున్నాను మీకు. మిస్టేక్స్ ఏమీ చెప్పట్లేదు. కాంపోజిషన్ డీలర్కి ఆర్సీఎం అనేది అప్లికబుల్ కాదు. ఓన్లీ అన్రిజిస్టర్డ్ డీలర్ సప్లయర్ నుంచి సర్టైన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం పర్చేస్ చేసినప్పుడు మాత్రమే ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది. రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటున్నామ్మా. మనము అన్రిజిస్టర్డ్ డీలర్ అయినటువంటి సప్లయర్ నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ కొన్నప్పుడు తను మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వడు, నార్మల్ బిల్ ఇస్తాడు. అన్రిజిస్టర్డ్ డీలర్ అనే అతను రిటర్న్ కూడా ఫైల్ చేయడు. మనం రెగ్యులర్ డీలరు, జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రెగ్యులర్ డీలర్ కాబట్టి మనము అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి పర్చేస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్కి మనం రిటర్న్ ఫైల్ చేసినప్పుడు వాటికి ఎంత ట్యాక్స్ పడుతుందో ఆ పర్టికులర్ మంత్లో ఆ అమౌంట్ మనం రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మనమే పే చేసుకుంటాము. మనం పే చేసిన ఆర్సీఎం ఛార్జెస్ తిరిగి ఐటీసీ రూపంలో క్లెయిమ్ చేసుకుంటాము. ఇది పద్ధతి. సప్లయర్ బదులు మనమే ఇన్వాయిస్ రైజ్ చేసుకొని ఆర్సీఎం ఛార్జెస్ ఎంత అవుతాయో క్యాలిక్యులేషన్ చేసుకొని మనమే రిటర్న్ ఫైల్ చేసినప్పుడు కట్టుకుంటాం, అంతే. ఈ ఆర్సీఎం అనేది అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా అప్లికబుల్ కాదు. సర్టైన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీరు పర్చేస్ చేసినప్పుడు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. చూద్దాం ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఆర్సీఎం అనేది అప్లికబుల్ అవుతుందో చూద్దామా. ఇక్కడ చూడండి, సర్వీసెస్ నోటిఫైడ్ అండర్ ఆర్సీఎం ఫర్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ పర్పసెస్. మనకి జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు సర్టైన్ సర్వీసెస్ పర్చేస్ చేసినప్పుడు ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది అని చెప్పారు. ఫస్ట్ జీటీఏ సర్వీసెస్ అంటే గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ. అంటే మీరు ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ మీ సప్లయర్ దగ్గర నుంచి కొన్నప్పుడు ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది. లీగల్ సర్వీసెస్, మీరు రెగ్యులర్ డీలరు అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి ఇక్కడ మెన్షన్ చేసిన సర్వీసెస్ మీరు పర్చేస్ చేసినప్పుడు అప్లికబుల్ అవుతుంది. ట్రిబ్యునల్ సర్వీసెస్, స్పాన్సర్షిప్ సర్వీసెస్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అథారిటీ, సర్వీసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ ఫర్ ఎఫ్ఎస్ఐ, లీజింగ్ సర్వీసెస్ బై డిస్ట్రిబ్యూటర్, సర్వీసెస్ బై ఇన్సూరెన్స్ ఏజెంట్స్, సర్వీసెస్ బై రికవరీ ఏజెంట్స్, సర్వీసెస్ బై మ్యూజిక్ కంపోజర్, ఫోటోగ్రాఫర్, ఆర్టిస్ట్ ఆర్ ద లైక్, సర్వీసెస్ బై ఆథర్, సర్వీసెస్ బై మెంబర్స్ ఆఫ్ ఓవర్సీయింగ్ కమిటీ, సర్వీసెస్ బై డిఎస్ఏఎస్, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్, సర్వీసెస్ బై బిజినెస్ ఫెసిలిటర్, సర్వీసెస్ బై ఏజెంట్స్ ఆఫ్ బిజినెస్ కరెస్పాండెంట్,
ఈ సర్వీసెస్ అన్నిటికీ మనకు అప్లికబుల్ అవుతుంది. ఇంకా ఉన్నాయి సెక్యూరిటీ సర్వీసెస్, సర్వీసెస్ బై రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్, సర్వీసెస్ బై లెండింగ్ ఆఫ్ సెక్యూరిటీస్, రెంట్ సర్వీసెస్ కూడా మీరు బిల్డింగ్ రెంట్కి తీసుకున్నప్పుడు అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి బిల్డింగ్ రెంట్కి తీసుకుంటే అప్పుడు కూడా ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో వీటన్నిటికీ ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది. ఇక్కడైతే మనకి మీనింగ్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ వీటి మీనింగ్స్ మనకి తెలుసు. ఏ గూడ్స్కి అప్లికబుల్ అవుతుందో చూద్దాం. ఆర్సీఎం అనేది సర్వీసెస్ దేనికి అప్లికబుల్ అవుతుందో చూసాం కదా, గూడ్స్ దేనికి అప్లికబుల్ అవుతుందో చూద్దాం. ఆర్సీఎం అప్లికబుల్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ క్యాషోనెట్స్ నాట్ షెల్డ్ ఆర్ ఫీల్డ్. అగ్రికల్చరిస్ట్ నుంచి మీరు క్యాషోనెట్స్ సో మీరు పర్చేస్ చేసినప్పుడు ఇది అప్లికబుల్ అవుతుంది. బింది వేపర్ లీవ్స్, టెండ్యూ లీవ్స్ పర్చేస్ చేసినప్పుడు అప్లికబుల్ అవుతుంది. అగ్రికల్చరిస్ట్ నుంచి మీరు పర్చేస్ చేసినప్పుడు అప్లికబుల్ అవుతుంది. టొబాకో లీవ్స్, సిల్కాను సో ఎవరైతే సిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళ నుంచి పర్చేస్ చేసినప్పుడు ఇది అప్లికబుల్ అవుతుంది. సప్లై ఆఫ్ లాటరీ, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ ఆర్ ఎనీ లోకల్ అథారిటీ వాళ్ళ నుంచి మీరు లాటరీ టికెట్స్ కొనుక్కుంటుంటే వాళ్ళు మీకు సప్లై చేస్తుంటే అప్పుడు అప్లికబుల్ అవుతుంది. యూజ్డ్ వెహికల్స్, సీజ్డ్ అండ్ కన్ఫిస్కేటెడ్ గూడ్స్, ఓల్డ్ అండ్ యూజ్డ్ గూడ్స్, సో వేస్ట్ అండ్ స్క్రాప్, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ అండ్ లోకల్ అథారిటీ నుంచి ఈ సీజ్ అయిపోయిన వెహికల్స్, యూజ్డ్ వెహికల్స్, వేలం వేసేసిన వెహికల్స్ అలాంటివన్నీ కొన్నప్పుడు సో వేస్ట్ అండ్ స్క్రాప్ కూడా అప్లికబుల్ అవుతుంది. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికెట్ అగ్రికల్చరిస్ట్ నుంచి తీసుకున్నప్పుడు కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఆర్సీఎం వేటికి అప్లికబుల్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈ ఎంట్రీస్ మనం టాలీలో ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దాం. చాలామంది అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు నార్మల్ పర్చేజ్ ఇన్వాయిస్ వేసుకుంటాము. ఈ మంత్లో టోటల్ మనకి అన్రిజిస్టర్డ్ డీలర్ పర్చేజెస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని సో వాటికి ఎంత ట్యాక్స్ పడుతుందో అంత ఆర్సీఎం పే చేసుకుంటూ ఉంటామా. సో నెక్స్ట్ టాలీలో మనం ఇన్వాయిస్ ఎలా వేయాలో చూద్దాము. దానికంటే ముందు మనము ఎగ్జాంపుల్స్ తీసుకుందామా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా ఎంట్రీ వేయాలో చూద్దాం. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ ఆర్సీఎం మెథడ్ అన్నాడు. క్యాషోనెట్స్ 50 kgs పర్చేస్ చేస్తున్నాము అరుణ్ దగ్గర నుంచి. తను అన్రిజిస్టర్డ్ డీలర్ అనమాట, 1200 per kg. సో దానికి హెచ్ఎస్ఎన్ కోడ్, జిఎస్టీ రేట్ ఇచ్చేశాడు. సో మనం ఇప్పుడు ఆర్సీఎం ఇన్వాయిస్ అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఇన్వాయిస్ ఎలా వేయాలో చూద్దాం. సో టాలీ ఓపెన్ చేశాను. నేను ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకున్నాను. మీరు F11 ఫీచర్లో జిఎస్టీ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకొని ఉండాలి. చూడండి, కంపెనీ క్లిక్ చేసి F11 ఫీచర్స్ తీసుకోండి. రైట్ సైడ్ చూసారంటే ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఎస్ ఉండాలి. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ ఫిల్ చేసుకున్నాను. మీరు కూడా సో మీ స్టేటు, రిజిస్ట్రేషన్ టైపు, మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబరు, రిటర్న్ ఎలా ఫైల్ చేస్తారు, మంత్లీనా క్వార్టర్లీనా, ఇవన్నీ తీసుకొని దీన్ని సేవ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, సెట్ అండ్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి డీటెయిల్స్ నాట్ స్పెసిఫైడ్ ఇవ్వండి. జిఎస్టీ రేట్ డీటెయిల్స్ మాత్రం స్పెసిఫై చేసుకోండి. ట్యాక్సిబిలిటీ టైపు ట్యాక్సిబుల్, జిఎస్టీ రేట్ వేసుకోండి. మేడం ఇక్కడ ఏ జిఎస్టీ రేట్ వేయాలి అంటే మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో దానికి జిఎస్టీ రేట్ ఎంత ఉంటుందో అంత వేసుకోండి. 5% 18% అని 5% వేస్తున్నాను. ఇక్కడ చూడండి, అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జ్ అని అడుగుతుంది. ఎస్ ఇవ్వాలి ఇక్కడ ఆర్సీఎం అనేది. చాలామంది మేడం మాకు ఈ ఆప్షన్ కనిపించట్లేదు, మేము ఎంట్రీస్ వేసేటప్పుడు స్ట్రక్ అయిపోతున్నాం అంటారు. మీకు అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జ్ ఆప్షన్ కనిపించకపోతే ఇక్కడ ఇదే స్క్రీన్లో రైట్ సైడ్ బటన్ బార్లో F12 కాన్ఫిగర్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, ఎనేబుల్ రివర్స్ ఛార్జ్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్కి ఎస్ అని ఇచ్చిన తర్వాత ఈ స్క్రీన్ సేవ్ చేయండి. చాలామంది నేను F12 కాన్ఫిగరేషన్కి వెళ్ళి రివర్స్ ఛార్జ్ ఎనేబుల్ చేయమంటే ఈ స్క్రీన్ క్లోజ్ చేసి మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి చేస్తారు. మేడం ఆప్షన్ మాకు రాలేదు అంటుంటారు. కొంచెం చూసుకోవాలి ఎక్కడ నుంచి చేయాలి అని. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసేయండి. సో ఈ ఆప్షన్స్ ఈవేబుల్ డీటెయిల్స్ అడిగారు. ఇవన్నీ ఆల్రెడీ మీరు సెటప్ చేసుకొని ఉంటారు కాబట్టి ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసేయండి. కంట్రోల్ ఏ. ఓకేనా? ఇప్పుడు క్రియేట్కి వెళ్ళి లెడ్జర్ క్రియేట్ చేయండి. యూఆర్డి పర్చేజ్ అనే లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. అంటే అన్రిజిస్టర్డ్ డీలర్ పర్చేజ్ అని అర్థము. పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. అండర్ పర్చేజ్ అండర్ గ్రూపు పర్చేజ్ అకౌంట్. జిఎస్టీ అప్లికబుల్ తీసుకోవాలి.
హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి డీటెయిల్స్ మనకి లెడ్జర్కి ఈ డీటెయిల్స్ ఏం అవసరం లేదు మా, యాజ్ పర్ కంపెనీ గ్రూప్ తీసేసుకోండి. జిఎస్టీ రేటు డీటెయిల్స్ మాత్రం స్పెసిఫై చేయాలి. స్పెసిఫై డీటెయిల్స్ వేసుకోండి. ట్యాక్సిబిలిటీ టైపు ట్యాక్సిబుల్, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అడుగుతుంది. సో సిస్టమ్ ఇన్ఫోర్డ్ తీసేసుకోండి. జిఎస్టీ రేట్ అడుగుతుంది, 5% వేస్తున్నాను. అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జ్ అనే ఆప్షన్కి ఎస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనము అన్రిజిస్టర్డ్ డీలర్ పర్చేజ్ ఇన్వాయిస్ టాలీలో వేసుకుంటూ వెళ్తాం. ఈ మంత్లో మనం ఎన్ని పర్చేస్ చేసి ఉంటే పర్చేస్ బిల్స్ వేసుకుంటూ వెళ్తామా, మనకి రిపోర్ట్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి. ఈ మంత్లో టోటల్ మనం ఆర్సీఎం ఛార్జెస్ ఎంత పే చేయాలి, రిపోర్ట్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి కాబట్టి సో మనం ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. ఈ ఆప్షన్ మీకు కనిపించకపోతే అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జ్ అనేది ఇదే స్క్రీన్లో రైట్ సైడ్ బటన్ బార్లో F12 కాన్ఫిగర్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది చూడండి మా, ఇక్కడ ఉంది చూడండి జిఎస్టీ డీటెయిల్స్లో ఎనేబుల్ రివర్స్ ఛార్జ్ క్యాలిక్యులేషన్స్ ఎస్ పెట్టేసుకొని సేవ్ చేయండి. సో ఇప్పుడు ఆప్షన్ వస్తుంది, ఎస్ పెట్టుకోండి. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ మా, సేవ్ చేసేసేయండి. ఇప్పుడు ఎవరి నుంచి పర్చేస్ చేస్తున్నారో పార్టీ నేమ్ క్రియేట్ చేయండి మా, అరుణ్. సో సండే క్రెడిటార్, తను సండే క్రెడిటారు. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ ఎస్ ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, లోకల్ స్టేటే, నేను స్టేట్ చేంజ్ చేయట్లేదు. ఇక్కడ మెయిన్గా రిజిస్ట్రేషన్ టైపు అన్రిజిస్టర్డ్ డీలర్ తీసుకోండి మా. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసేసిన తర్వాత బ్యాక్ వెళ్ళి ఇప్పుడు స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయండి మా, స్టాక్ ఐటము. సో క్యాష్ నెట్స్ అవే కదా మనం పర్చేస్ చేస్తున్నాము. యూనిట్స్ క్రియేట్ చేయలేదు, యూనిట్స్ క్రియేట్ చేసుకోండి. సింబల్ వచ్చి కేజెస్, ఫార్మల్ నేము కిలోగ్రామ్స్. ఇక్కడ యూక్యూసీ కూడా తీసుకోవాలి ఖచ్చితంగా. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ తీసుకోవాలి. ఇక్కడ స్పెసిఫై చేయాలి డీటెయిల్స్ కూడా. హెచ్ఎస్ఎన్ నెంబర్ వేయాలి, దీని హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంత ఉందో అంత వేసుకోవాలి. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ఇచ్చాడా హెచ్ఎస్ఎన్ నెంబరు 080131 అని ఇచ్చాడు. 080131 మా. 4 డిజిట్స్ వేసుకున్నాను. డిస్క్రిప్షన్ రాసుకోండి. ఇక్కడ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ కూడా స్పెసిఫై చేయాలి. ఇది ట్యాక్సిబుల్ కూడా, కాకపోతే మనం అన్రిజిస్టర్డ్ డీలర్కి సేల్ చేస్తున్నాం. జిఎస్టీ రేటు 5%. ఇక్కడ కూడా మా మీరు స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా సో దానికి ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది అంటే అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జ్ ఎస్ ఇవ్వాలి. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసేయండి. అయిపోయిందా? ఇప్పుడు బ్యాక్ వెళ్దామ్మా. బ్యాక్ వెళ్ళి ఓచర్కి వెళ్దాము. ఓచర్లో ఇప్పుడు పర్చేజ్ ఓచర్ వేద్దాము. చూడండి పర్చేజ్ ఓచర్ వేస్తున్నాను అమ్మా. ఇక్కడ మనం అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్లో ఉన్నాము. ఐటమ్ ఇన్వాయిస్గా చేంజ్ చేద్దాం. రైట్ సైడ్ బటన్ బార్లో చేంజ్ మోడ్ క్లిక్ చేసుకొని ఐటమ్ ఇన్వాయిస్ తీసుకున్నాను అమ్మా. ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ వేయండి. పార్టీ నేమ్ తీసుకోండి అరుణ్. పర్చేజ్ లెడ్జర్ దగ్గర యూఆర్డి పర్చేజ్ మా. నేమ్ ఆఫ్ ఐటమ్ క్యాష్ ఆన్ నెట్స్ పర్చేస్ చేస్తున్నాము. ఎంత పర్చేస్ చేస్తున్నామో తీసుకోవాలి కదా మనము. క్యాష్ ఆన్ నెట్స్ వచ్చి మనము 50 kgs పర్చేస్ చేస్తున్నాము, 1200 ఈచ్. 50 kgs రేట్ వచ్చి 1200 మా. అయిపోయిందా? ఇప్పుడు ఇంత ఇన్వాయిస్ అరుణ్ అనే వ్యక్తి ఇటువంటి ఇన్వాయిసే ఇస్తాడు మనకి, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వడు. సో ఎంటర్ ప్రెస్ చేసుకోండి. సో ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. అయిపోయిందా? ఇన్వాయిస్ క్రియేట్ చేసాము. ఇలా మీరు అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి ఏదైనా గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఇలా పర్చేస్ ఇన్వాయిస్ వేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీస్ అనుకోండి. సో మేడం మేము అన్రిజిస్టర్డ్ డీలర్కి రెంట్ పే చేస్తున్నాం, ఆఫీస్ రెంటు, మేము రెగ్యులర్ డీలరు, సో ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది కదా. సో సర్వీసెస్ అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి పర్చేస్ చేసినప్పుడు దానికి ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ క్రియేట్ లెడ్జరు. రెంట్ సర్వీసెస్ మా, రెంట్ సర్వీసెస్ అని లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. సో రెంట్ అనేది నేను ఆఫీస్ రెంట్ అన్రిజిస్టర్డ్ డీలర్కి పేమెంట్ చేస్తున్నాను మా. జిఎస్టీ అప్లికబుల్ చేయాలి. ఇది సర్వీసెస్ కాబట్టి మనము దీనికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ట్యాక్స్ రేట్ సెటప్ చేయాలి మా. సో స్పెసిఫై డీటెయిల్స్ హియరు. సో హెచ్ఎస్ఎన్ నెంబర్ వేసుకోండి, నేను వేస్తున్నాను, మీది కరెక్ట్ నెంబర్ వేసుకోండి. మీరు డిస్క్రిప్షన్ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ జిఎస్టీ రేటు డీటెయిల్స్ స్పెసిఫై చేయండి. ట్యాక్సిబిలిటీ టైపు ట్యాక్సిబుల్ తీసుకోండి. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లోకల్ పర్చేజా సిస్టమ్ ఇన్ఫోర్డ్ అని లోకల్ పర్చేజ్ తీసుకుంటున్నాను. జిఎస్టీ రేటు దీనికి 18% మా. అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జెస్ ఉండాలి మా.
సర్వీసెస్ తీసుకోండి, టైప్ ఆఫ్ సప్లై సేవ్ చేయండి. సో ఎవరికి పే చేస్తున్నారు రెంట్, వాళ్ళ నేమ్ క్రియేట్ చేసుకోవాలి కదా. హరి అనే వ్యక్తికి పే చేస్తున్నాను, సండే క్రెడిటార్ తను. సో ఇక్కడ లోకల్ స్టేటే తన అన్రిజిస్టర్డ్ డీలర్ కాబట్టి రిజిస్ట్రేషన్ టైప్ దగ్గర అన్రిజిస్టర్డ్ డీలర్ తీసుకోండి. అయిపోయిందా? ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్టర్కి వెళ్ళామంటే చూడండి, లెడ్జర్లో నేను సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెడ్జర్స్ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. ఎస్జిఎస్టీ నెక్స్ట్ సిజిఎస్టీ లెడ్జర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు వోచర్కి వెళ్ళండి. వోచర్లో ఇప్పుడు మనము రెంట్ సర్వీసెస్ అనేది రెంట్ సర్వీసెస్ మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ వోచర్లోనే వేసుకోండి. బట్ ఇన్వాయిస్ మోడ్ అకౌంటింగ్ మోడ్లోకి మార్చుకోండి. మనం సర్వీసు జిఎస్టీ ఎంట్రీస్ అన్నీ కూడా మనము అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్లో వేయాలి. రైట్ సైడ్ బటన్ బార్లో చేంజ్ మోడ్ క్లిక్ చేసుకొని అకౌంటింగ్ ఇన్వాయిస్ తీసుకోండి. ఇప్పుడు సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ తీసుకోండి. పార్టీ నేమ్ తీసుకోండి. ఎవరికి పే చేస్తున్నాము? హరి అనే వ్యక్తికి. పర్టికులర్స్లో రెంట్ సర్వీసెస్ ఎంత పే చేస్తున్నారు రెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 45,000 పే చేస్తున్నాను. ఇప్పుడు దీనికి జిఎస్టీ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు జిఎస్టీ వెయ్యము, ఎందుకంటే హరి అనే వ్యక్తి అన్రిజిస్టర్డ్ డీలర్ కాబట్టి ఇలాంటి ఇన్వాయిసే ఇస్తాడు. ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసేసేయి. ఓకేనా? ఇప్పుడు మనం రిపోర్ట్ ఎలా చూసుకోవాలి? మనం ఇలాగ సర్వీస్ కానీ గూడ్స్ కానీ అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి పర్చేస్ చేసినప్పుడు సో మనం పర్చేస్ ఇన్వాయిస్ వేస్తూ ఉంటాము. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ మంత్లో ఆర్సీఎం ఛార్జెస్ మనం ఎంత పే చేయాలని ఆటో ఫిల్ అవుతాయి. ఇక్కడ చూడండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచ్యుటరీ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్ళండి. జిఎస్టీ రిపోర్ట్స్లో ఇక్కడ అదర్ రిపోర్ట్స్ తీసుకోవాలి. మీకు ఆర్సీఎం ఛార్జెస్ ఈ పర్టికులర్ మంత్లో మీరు ఎంత పే చేయాలి తెలియాలంటే అదర్ రిపోర్ట్స్కి వెళ్ళండి. రివర్స్ ఛార్జ్ సప్లైస్ తీసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ టైం రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మే మంత్ చూడండి, పర్చేస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలరు మనం ఆర్సీఎం లైబిలిటీ 11,100 రూపీస్ పే చేయాలి మంత్లో /ITC అన్నాడు. ఇప్పుడు మనం ఆర్సీఎం ఛార్జెస్ ఇంత పే చేస్తే సేమ్ ఇంత ఐటీసీ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పర్చేస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలరు ఇన్పుట్స్ మనము ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చో ఇక్కడ ఇచ్చారు. అంటే ఇన్పుట్స్ అంటే గూడ్స్కి సంబంధించిన ఐటీసీ ఎంత, సర్వీస్కి సంబంధించిన ఐటీసీ ఎంత క్లెయిమ్ చేయాలో క్లియర్గా ఇచ్చేశాడు. సో మీరు ఎవరి నుంచి పర్చేస్ చేశారు డీటెయిల్ కావాలి అంటే సో దీనిపైన క్లిక్ చేయండి. పర్చేస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్ పైన క్లిక్ చేయండి. చూడండి, అరుణ్ నుంచి గూడ్స్ పర్చేస్ చేసాము, హరి నుంచి సర్వీసెస్ పర్చేస్ చేసాము. ట్యాక్సిబుల్ అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ వస్తుందా? సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 5,550 టోటల్ 11,100 రూపీస్. సో క్యాష్ ఆన్ నెట్స్కి ఎంత పడింది, సర్వీసెస్కి ఎంత పడింది. ఓకేనా? మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పినట్టు కాన్ఫిగర్ చేసి ఎంట్రీస్ వేస్తేనే మీకు ఈ రిపోర్ట్ వస్తుంది, లేకపోతే మీరు ఎలాగంటే అలాగ చేస్తే రాదుమా. సో మీరు మాన్యువల్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిందే. సో చాలామంది మేడం అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి పర్చేస్ చేసిన డీటెయిల్స్ మేము చూపించట్లేదు అంటే ఖచ్చితంగా చూపించాలి. సో ఆర్సీఎం ఛార్జెస్ ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా మీరు బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఎంట్రీస్ వేసుకోవాలి, రిటర్న్ ఫైలింగ్లో కూడా చూపించాలమ్మా. ఇప్పుడు మనం జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆర్సీఎం ఛార్జెస్ అనేవి జిఎస్టీఆర్ 1లో వేసుకోవాలా 3Bలో వేసుకోవాలా అనేది చాలామందికి డౌట్. మనము ఆర్సీఎం ఛార్జెస్ అనేవి జిఎస్టీఆర్ 1లో వెయ్యం. మనము జిఎస్టీఆర్ 1 రిటర్న్ అనేది ఓన్లీ సేల్స్ అనమాట. ఈ పర్టికులర్ మంత్లో మనకి ఎంత సేల్ ఉంటుందో ఆ సేల్ డీటెయిల్స్ వేసుకొని జిఎస్టీఆర్ 1 సబ్మిట్ చేస్తామా. జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఆర్సీఎం ఛార్జెస్ వెయ్యరు. జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు సో మనం ఆర్సీఎం ఛార్జెస్ ఎంత పే చేయాలో అక్కడ మనం వేసుకొని రిటర్న్ ఫైల్ చేసుకుంటాము, తిరిగి ఐటీసీ కూడా క్లెయిమ్ చేసుకుంటాం వెంటనే. ఓకేనా? సేమ్ మంత్లో క్లెయిమ్ చేసుకుంటామా. మళ్ళీ అది ఎలాగా ఇది ఎలా వర్క్ అవుతుంది అనొద్దు, కరెక్ట్ ప్రాసెసే చెప్తున్నా నేను. సో రియల్ టైంలో కూడా ఇలాగే చేస్తున్నా. సో ఇప్పుడు జిఎస్టీ రిటర్న్లో ఆర్సీఎం ఛార్జెస్ ఎలా చూపించుకోవాలో చూద్దామండి. ఓకేమ్మా, ఇప్పుడు నేను జిఎస్టీ పోర్టల్ లాగిన్ అయ్యానండి. లాగిన్ అయిన తర్వాత సో నేను ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్, క్వార్టరు, మంత్ తీసుకున్నాను. జిఎస్టీఆర్ 1 ఆల్రెడీ ఫైల్ చేసేసాను. దాన్ని మనం ఫైల్ చేసిన జిఎస్టీఆర్ 1 అండ్ 1A బేస్ చేసుకొని 3B మనకి ఆటో ఫిల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసేటప్పుడు మనం ఆర్సీఎం ఛార్జెస్ వేసుకోవాలని చెప్పాము. ప్రిపేర్ ఆన్లైన్ క్లిక్ చేయండి మా. సో మీరు జిఎస్టీఆర్ 3B ప్రిపేర్ ఆన్లైన్ క్లిక్ చేసిన వెంటనే డూ యూ వాంట్ టు ఫైల్ నిల్ రిటర్న్ అని అడుగుతుంది. నో ప్రెస్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసుకోండి మా. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, స్క్రీన్ కిందికి స్క్రోల్ చేశారంటే మనం ఫైల్ చేసిన జిఎస్టీఆర్ 1 పేస్ట్ చేసుకొని 3.1 ఆటో ఫిల్ అవుతుంది మా. ఈ బాక్స్లో మనకి ఏం డీటెయిల్స్ ఉంటాయంటే మనం పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ ఇక్కడ ఆటో ఫిల్ అయింది.
బేస్డ్ ఆన్ GSTR1. ఇక్కడ ట్యాక్స్ ఆన్ అవుట్వర్డ్ అండ్ రివర్స్ ఛార్జ్ ఇన్వర్డ్ సప్లైస్. సో మన రివర్స్ ఛార్జెస్ కూడా ఇక్కడ మనం మాన్యువల్గా వేసుకోవాలి. 3.1 క్లిక్ చేయండి. 3.1 క్లిక్ చేసుకొని స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసుకోండి. స్క్రీన్ కిందికి స్క్రోల్ చేశారంటే ఏ కాలంలో మనం ఫైల్ చేసిన GSTR1 బేస్ చేసుకొని మన టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్ ఆటో ఫిల్ అవుతాయి. ఇది మనం పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ, సేల్స్కి సంబంధించింది. దీన్ని మనం మాన్యువల్గా చేంజ్ చేయకూడదు. బి కాలము, సి కాలం కూడా మీకు ఆటో ఫిల్ అవుతాయి బేస్డ్ ఆన్ GSTR1 మా. కానీ వీళ్ళకి అటువంటి టైప్ ఆఫ్ సేల్ లేదు కాబట్టి ఇక్కడ రావట్లేదు మా. ఇప్పుడు మనం RCM ఛార్జెస్ ఎక్కడ వేయాలంటే డి కాలంలో మా. ఇన్వర్డ్ సప్లైస్ లైబుల్ టు రివర్స్ ఛార్జ్ డి కాలంలో వేసుకోవాలి. టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ వేయాలి. అంటే టోటల్ ఈ మంత్లో RCM ఛార్జెస్ ఎంత పర్చేస్ చేసామని మనము టాలీలో వేసుకున్నాం కదా. రిపోర్ట్ ఓపెన్ చేద్దాము. GST రిపోర్ట్స్లో అదర్ రిపోర్ట్స్ తీసుకోవాలి మా. ఆ రివర్స్ ఛార్జ్ సప్లైస్ ఇక్కడ చూడండి, మనకి ట్యాక్సిబుల్ వాల్యూ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తుంది టోటల్ ట్యాక్సిబుల్ అమౌంట్ ఎంత RCM ఛార్జెస్ అంటే టోటల్ 1,05,000 మా. 1,05,000 ఇక్కడ 1,05,000 వెయ్యండి. సో వేసుకున్నామా 1,05,000. ఇప్పుడు ట్యాక్స్ అమౌంట్ కూడా వేసుకోవాలి. CGST 5,550, SGST 5,550. సో 5,550, 5,550. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ లేదు. అదర్ స్టేట్లో ఉన్నటువంటి అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి మీరు పర్చేస్ చేస్తుంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. చూడండి, ఇలా మాన్యువల్గా RCM ఛార్జెస్ ఇక్కడ వేసుకోవాలి. మీకు ఎంత ఉంటే అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయాలి ఇక్కడ. అంటే ఈ ట్యాక్స్ లయబిలిటీతో కలిపి RCM ఛార్జెస్ కూడా మనం పే చేయాలి మంత్లో. కన్ఫర్మ్ చేసుకోండి. సో GSTR3Bలో మనం పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ ఇక్కడ ఆటో ఫిల్ అవుతుంది. ఇక్కడ మీరు RCM ఛార్జెస్ మాన్యువల్గా వేసుకోండి మా. నెక్స్ట్ మా ఇక్కడ చూడండి 3.1లో మనం పే చేయాల్సిన లయబిలిటీ ఆటో ఫిల్ అవుతుంది. 3B తెలుసు మనకి. మనం ఫైల్ చేసిన GSTR1 అండ్ 1A బేస్ చేసుకొని ఆటో ఫిల్ అవుతాయి. ఈ ITC వచ్చి మన పర్చేస్ బేస్ చేసుకొని GSTR2B బేస్ చేసుకొని ఆటో ఫిల్ అవుతుందండి. మీరు చూసుకోవాల్సింది 3.1. ఇప్పుడు 4th బాక్స్. ఇప్పుడు మనము ఇక్కడ RCM పే చేయాలని వేసేసాము. ఇక్కడ ఎలిజిబుల్ ITC క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది మొత్తం కూడా మనకి ఆటో ఫిల్ అవుతుంది మా. ఈ ITC కాలమ్స్ కూడా ఆటో ఫిల్ అవుతాయి. మీ పర్చేసెస్ బేస్ చేసుకొని. సో మీకు ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉందా ఏది అని. ఈ రెగ్యులర్ డీలర్ పర్చేజ్ నుంచి మీకు రావాల్సిన ITC 5th కాలంలో ఉంటుంది మా. చూడండి, ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్ డీలర్ నుంచే పర్చేజ్ చేశారు. వీళ్ళకి ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్, ISD పర్చేజ్ అలాంటివి లేవు. సో వీళ్ళకి రావాల్సిన ITC ఇక్కడ ఆటో ఫిల్ అయ్యింది. చూడండి, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్. ఇప్పుడు మనం RCM ఛార్జెస్ పే చేస్తాము అని 3.1 డి కాలంలో వేసుకున్నామ్మా. ఆ ITC మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ 4th బాక్స్ క్లిక్ చేసిన తర్వాత 3rd కాలంలో ఇక్కడ మీకు ఆటో ఫిల్ అవ్వలేదు కాబట్టి మీరు మాన్యువల్గా వేసుకోండి. RCM 3.1 డి కాలంలో మీరు ఎంత వేసుంటారో పే చేయడానికి అంతా ఇక్కడ వేసుకుంటే మనకు ITC క్లెయిమ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎంత వేసాము 3.1 డి కాలంలో? CGST 5,550 మా. SGST 5,550. సో ఇప్పుడు 5,550. ఇక్కడ CGST కూడా 5,550. చూడండి, ఓకేనా. మనం క్లెయిమ్ చేసుకోవాల్సిన ITC ఇంత. మీకు ఆటో ఫిల్ అవ్వదు, మాన్యువల్గా వేసుకోండి. ఒకవేళ ఆటో ఫిల్ అయితే దాన్ని క్లెయిమ్ చేసుకోండి. ఈ 3rd కాలంలో మీకు ఏదైనా ITC ఆటో ఫిల్ అయ్యేస్తే దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడి నుంచి వచ్చిందని రీకన్సిల్ చేసుకోండి. మీకు రాలేదనుకోండి మాన్యువల్గా వేసుకోండి. ఎంత అంటే అంత వేయకూడదు. మనం RCM ఛార్జెస్ 3.1 టేబుల్ డి కాలంలో RCM ఛార్జెస్ ఎంత పే చేయాలని వేసామో, ఎంత అయితే RCM ఛార్జెస్ పే చేస్తామో అంతే మనం ITC రూపంలో క్లెయిమ్ చేసుకోవాలి. చూడండి, మనం క్లెయిమ్ చేసుకున్న ITC మాన్యువల్గా వేసుకొని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ ITCతో పాటు ఇది కూడా క్లెయిమ్ చేసుకుంటాం. చూడండి, టోటల్ వచ్చిందా ఇప్పుడు 5,550. దీన్ని కలిపితే 89,550 మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఓకేనా. ఇంతే మా ప్రాసెస్. మళ్ళీ దీనికి ఈ మంత్లోనే వస్తుందా, నెక్స్ట్ మంత్లో వస్తుందా, ఇది కరెక్టేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ అడుగుతారు. అవసరం లేదు, ఇదే విధంగా ఫైల్ చేస్తున్నాం. సో కన్ఫర్మ్ చేసేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి ఇంకా మీరు ఈ 5th బాక్స్ 5.1 ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు సేవ్ చేస్తున్నాను నేను. సేవ్ చేసేసిన తర్వాత మనకి ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ యాక్టివేట్ అవ్వాలి మా. ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేస్తున్నాను. రీఫ్రెష్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ బాక్స్ వస్తుంది.
ఇక్కడ ఫస్ట్ మన క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. మన జిఎస్టీ అకౌంట్లో క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే 100 రూపీస్ ఉంది, వీళ్ళకి అంతే, ఇంకేం లేదు. ఇక్కడ వీళ్ళ టోటల్ ఐటీసీ బ్యాలెన్స్ ఎంత ఉందో ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో మన ఆర్సీఎం ఐటీసీ, నార్మల్ ఐటీసీ కలిపి రెండు కలిపి ఇంత ఐటీసీ మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ మంత్లోనే క్లెయిమ్ చేసుకుంటున్నాం ఐటీసీ. ఇప్పుడు స్క్రీన్ కిందికి స్క్రోల్ చేయండి. మనం పే చేయాల్సిన లైబిలిటీకి ఐటీసీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. సెకండ్ కాలంలో ఉండేది మనం పే చేయాల్సిన లైబిలిటీ, రివర్స్ ఛార్జెస్ కాకుండా మనం పే చేయాల్సిన లైబిలిటీ. ఇది ఐటీసీతో ఆటోమేటిక్గా సెటప్ అయిపోయింది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐటీసీతో, సెంట్రల్ ట్యాక్స్ ఐటీసీతో మనం పే చేయాల్సిన అమౌంట్ సెటప్ అయిపోయింది. ఈ స్టేట్ ట్యాక్స్ లైబిలిటీ కూడా స్టేట్ ట్యాక్స్ ఐటీసీతో పే అయిపోయింది. మనకి లైబిలిటీ తక్కువ ఉంది, ఐటీసీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి అడ్జస్ట్ అయిపోయింది. మనకి లైబిలిటీ ఎక్కువ ఉండి ఐటీసీ తక్కువ ఉంటే మనం క్యాష్ రూపంలో ఎంత పే చేయాలో 7th కాలంలో చూపిస్తుంది. సో ఇప్పుడు లేదు, మనం పే చేయాల్సిన ట్యాక్స్ లైబిలిటీ ఐటీసీతో అడ్జస్ట్ అయిపోయింది. బట్ వాట్ అబౌట్ రివర్స్ ఛార్జ్ అంటే స్క్రీన్ పక్కకు స్క్రోల్ చేయండి చూడండి. రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ పేయబుల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఎంత పే చేయాలి రివర్స్ ఛార్జెస్. రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ పేయబుల్ అంటే మనం ఇంత పే చేయాలి అని అర్థము. రివర్స్ ఛార్జెస్ ట్యాక్స్ టు బి పెయిడ్ ఇన్ క్యాష్ రూపంలోనే పే చేయాలి. మనకి ఐటీసీ ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా మేడం, ఐటీసీతో సెటప్ చేయకూడదా ఆర్సీఎం ఛార్జెస్ అంటే చేయకూడదు. ఆర్సీఎం ఛార్జెస్ సెటప్ చేయకూడదు. మనం చలానా జనరేట్ చేసుకొని పేమెంట్ చేయాలి, లేకపోతే మీ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్లో బ్యాలెన్స్ ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రెస్ట్ పేయబుల్, లేట్ ఫీ ఏదైనా ఉంటే, ఇంట్రెస్ట్ లేట్ ఫీ ఏదైనా ఉంటే కూడా మీరు క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ ద్వారానే పే చేయాలి. సో ఇప్పుడు మనకి క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ లేదు కాబట్టి మనం అడిషనల్ క్యాష్ ఎంత పే చేయాలో 15th కాలంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, చలానా జనరేట్ చేయాలి. క్రియేట్ చలానా క్లిక్ చేయండి. క్రియేట్ చలానా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మనం ఎంత అమౌంట్ పే చేయాలో దానికి చలానా జనరేట్ అయిపోయింది. కిందికి స్క్రోల్ చేసి ఎలా పే చేస్తారు మీరు పేమెంటు, మీరు చలానా జనరేట్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకొని బ్యాంకు కౌంటర్కి వెళ్ళి ఆఫ్లైన్లో పే చేసాడు కంటే ఓవర్ ద కౌంటర్ తీసుకోండి. అలా కాదు మేడం మేము ఆన్లైన్లోనే పే చేస్తామంటే ఈ పేమెంట్ తీసుకోండి. జనరేట్ చలాన్ క్లిక్ చేయండి. జనరేట్ చలాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా చలానా జనరేట్ అయిపోయింది మనకి. సో ఈ అమౌంట్కి జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రిఫర్డ్ బ్యాంక్స్ క్లిక్ చేయండి. మీరు ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తారో సెలెక్ట్ చేసుకొని, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై దగ్గర టిక్ మార్క్ పెట్టుకొని మేక్ పేమెంట్ చేయండి. సో నేను ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తున్నాను. మీకు యూపీఐ కూడా ఉంటుంది. యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ చలానా మనకి జనరేట్ అయిపోయింది చూడండి. మనం అక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇది బ్యాంక్ స్క్రీన్కి రీడైరెక్ట్ అవుతుంది. పేజ్ బ్యాంక్ స్క్రీన్కి రీడైరెక్ట్ అయిన తర్వాత మీరు యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తాను అని సెలెక్ట్ చేసుకుంటే మీరు క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. నెట్ బ్యాంకింగ్ అనుకోండి, యూజర్ ఐడి పాస్వర్డ్ వేస్తానే మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. పేమెంట్ అయిన వెంటనే అంటే పేమెంట్ అమౌంట్ మనం పే చేసిన వెంటనే ఆ బ్యాలెన్స్ మన క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్లో డిస్ప్లే అవుతుంది. సో ఈ క్యాష్ లెడ్జర్ అనేది మనకి పాస్బుక్ లెక్కన. మనకి రియల్ టైంలో అయితే ఇక్కడ పక్కన కంటిన్యూ బటన్ ఉంటుంది. పేమెంట్ అయిపోయిన వెంటనే మనకి కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది. ఆ కంటిన్యూ బటన్ క్లిక్ చేశారు అంటే మీరు జిఎస్టీ పోర్టల్కి తిరిగి వెళ్ళిపోతారు. మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు క్యాష్ లెడ్జర్ అని మెసేజ్ వస్తుంది. పక్కనే కంటిన్యూ బటన్ ఉంటుంది. కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే తిరిగి జిఎస్టీ పోర్టల్ చూడండి. అక్కడ కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ స్క్రీన్కి వచ్చేస్తారు. మళ్ళీ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ స్క్రీన్కి వచ్చేస్తారు. చూడండి మనం పే చేసిన అమౌంట్ క్యాష్ లెడ్జర్లోకి వచ్చేసిందా. సెంట్రల్ ట్యాక్స్ 5550, స్టేట్ ట్యాక్స్ 5550 పే చేసాం మనం. ఓకేనా, ఈ అమౌంట్తో ఈ పేమెంట్ ఆటోమేటిక్గా ఇక్కడ సెటప్ అయిపోయి ఉంటుంది. చూడండి ఇక్కడ పేమెంట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఈ పేమెంట్ అవ్వాలంటే ఆటోమేటిక్గా అవ్వదు. మనం ఏ బటన్ క్లిక్ చేయాలి అంటే మేక్ పేమెంట్ పోస్ట్ క్రెడిట్ లెడ్జర్ క్లిక్ చేసి ఇక్కడ ఎస్ ఇవ్వాలి. వార్నింగ్ వస్తుంది, ఎస్ ఇవ్వండి. ఆప్సెట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చిన తర్వాత చూడండి ప్రొసీడ్ టు ఫైల్ క్లిక్ చేసుకోండి. ప్రొసీడ్ టు ఫైల్ క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకొని ఆథరైజ్డ్ సిగ్నేచర్ తీసుకొని ఫైల్ విత్ ఈవీసీ వేసి ఓటీపీ వేశారంటే రిటర్న్ ఫైలింగ్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఓటీపీ వచ్చిందేమో చూద్దామా. మనకి ఆథరైజ్డ్ సిగ్నేచర్కి ఓటీపీ వచ్చింటుంది. సో మీకు వచ్చిన ఓటీపీ మెన్షన్ చేయండి. ఇక్కడ మనకైతే ఇప్పుడు వచ్చింది చూడండి ఓటీపీ. టైం వచ్చి 2:35 కదా. సో దిస్ ఈజ్ మన ఓటీపీ అనమాట. ఇక్కడ వచ్చింది, కాపీ చేసి పేస్ట్ చేసుకోండి.
లేకపోతే టైప్ చేయండి మా. చూడండి ఓటీపీ వేసేసి వెరిఫై క్లిక్ చేస్తున్నాను. రిటర్న్ ఫైలింగ్ అయిపోయింది మా. చూడండి ఫైలింగ్ సక్సెస్ఫుల్, ఓకే ఇచ్చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది వర్క్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది మా. చాలామంది ఆర్సీఎం గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎలా చేయాలని. సో వర్క్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది కాబట్టి వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.